పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన 2వ దినవృత్తాంతంలో 28వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు 2వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయం చదువుకున్నాం. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడే 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగుచేసెను. యాజకులను లేవీలను పిలవనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను: లేవీలారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధమైన వస్తువులన్నిటినీ బయటకు తీసుకొని పోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమును పెడముఖము పెట్టుకొని దానిని ఆలస్యము చేసిరి. మరియు వారు మండపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీల దేవునికి ధూపము వెయ్యకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. అందుచేత యెహోవా యోదావారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులార చూచినట్లుగా వారిని ఆయన భీతికి విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేసెను. కాబట్టి మన తండ్రులు కత్తిచేత పడిరి, మన కుమారులను కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనిపోబడిరి. ఇప్పుడు మన మీద ఉన్న ఇశ్రాయేలీల దేవుడని యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలనని నా మనసులో అభిలాష పుట్టెను. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. అప్పుడు కహతీలలో అమాసయ్య కుమారుడైన మహాతు, అజర్య కుమారుడైన ఏవేలు, మరారీలలో అబ్ది కుమారుడైన కీసు, మొహలేలు కుమారుడైన అజర్య, గెర్షోనీయులలో జమ్మ కుమారుడైన యవాహు కుమారుడైన ఏదేను, ఎలీసాపాను సంతతి వారిలో సిమ్రి, యెహీయేలు, ఆసాపు కుమారులలో జకర్యా, మత్తన్య, హెమాను సంతతి వారిలో యెహీయేలు, సిమ్మి, ఎదూతును సంతతి వారిలో శమాయ, ఉజ్జియేలు అను లేవీలు నియమింపబడిరి. వీరు తమ సహోదరులను సమకూర్చి తమను ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణంలోనికి తీసుకొని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయనారంభించి ఆ నెల 8వ దినమున యెహోవా మండపమునకు వచ్చిరి. ఈ ప్రకారము వారు 8 దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల 16వ దినమున సమాప్తి చేసిరి. అప్పుడు వారు రాజైన హిజ్కియా యొద్దకు పోయి, మేము యెహోవా మందిరం అంతటిని దహనబలి పీఠములను ఉపకరణములన్నిటినీ సన్నిధి రొట్టెలుంచు బల్లలను పవిత్రపరిచి ఉన్నాము. మరియు రాజైన అహాజు ఏలిన కాలమున అతడు ద్రోహము చేసి పారవేసిన ఉపకరణములన్నిటినీ మేము సిద్ధపరిచి ప్రతిష్ఠించి ఉన్నాము. అవి యెహోవా బలిపీఠము ఎదుట ఉన్నవని చెప్పిరి. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకాడ లేచి పట్నపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. రాజ్యము కొరకు, పరిశుద్ధ స్థలము కొరకును, యోదావారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను, 7 పొట్టేళ్లను, 7 గొర్రె పిల్లలను, 7 మేకపోతులను వారు తెచ్చి ఉంచిరి. కనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారకు యాజకులకు ఆజ్ఞాపించెను. పరిచారకులు ఆ కోడెలను వధించినప్పుడు యాజకులు వాటి రక్తము తీసుకొని బలిపీఠం మీద ప్రోక్షించిరి. ఆ ప్రకారం వారు పొట్టేళ్లను వధించినప్పుడు యాజకులు ఆ రక్తము బలిపీఠం మీద ప్రోక్షించిరి. వారు గొర్రె పిల్లలను వధించినప్పుడు ఆ రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించిరి. పాప పరిహారార్థ బలికై రాజు ఎదుటికిని సమాజం ఎదుటికిని మేకపోతులను తీసుకొని రాగా వారు తమ చేతులను వాటి మీద ఉంచి తరువాత యాజకులు వాటిని వధించిరి. ఇశ్రాయేలీలందరి కొరకు దహన బలియు పాప పరిహారార్థ బలియు అర్పింపవలనని రాజు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఇశ్రాయేలీలందరి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠం మీద వాటి రక్తమును పోసి పాప పరిహారార్థ బలి అర్పించిరి. మరియు దావీదు రాజునకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయము చొప్పున యెహోవా మందిరములో
తాళములను, స్వరమండలములను, సితార్లను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేసెను. అలాగ జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటకు లేవీలను, బోరల ఊదుటకును యాజకులను నియమింపబడిరి. బలిపీఠం మీద దహనబలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహనబలి అర్పణము ఆరంభమగుటతోనే, బోరల ఊదుటతోనూ, ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటతోనూ యెహోవాకు స్తుతి గానము ఆరంభమాయెను. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బోరలు ఊదువారు నాదము చేయుచుండిరి. దహనబలి అర్పణము సమాప్తమగు వరకు ఇదంతయు జరుగుచుండెను. వారు అర్పించుట ముగించిన తర్వాత రాజును అతనితో కూడా నున్న వారందరూ తమ తలల వంచి ఆరాధించిరి. దావీదును, దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీలకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తలవంచి ఆరాధించిరి. అంతటా హిజ్కియా, మీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకొంటిరి. దగ్గరకు వచ్చి యెహోవా మందిరంలోనికి బలిద్రవ్యములను, కృతజ్ఞత అర్పణములను తీసుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా సమాజపు వారు బలిద్రవ్యములను, కృతజ్ఞత అర్పణములను తీసుకొని వచ్చిరి. దహనబలులను అర్పించుటకు ఎవరికి ఇష్టము పుట్టెనో వారు దహనబలి ద్రవ్యమును తీసుకుని వచ్చిరి. సమాజపు వారు తీసుకుని వచ్చిన దహనబలి పశువులన్నీ అనగా 70 కోడెలను, 100 పొట్టేళ్లను, 200 గొర్రె పిల్లలను, ఇవి అన్నీ యెహోవాకు దహనబలులుగా తేబడెను. ప్రతిష్ఠింపబడినవి 600 ఎద్దులను, 3000 గొర్రెలను. యాజకులు కొద్దిగా ఉన్నందున వారు ఆ దహనబలి పశువులన్నిటినీ ఒలవలేకపోగా ఆ పని సంపూర్ణమగు వరకు కడమ యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొను వరకు వారి సహోదరులకు లేవీలు వారికి సహాయము చేసిరి. తమను ప్రతిష్ఠించుకొనుట యందు యాజకుల కంటే లేవీలు యథార్థ హృదయులై ఉండిరి. సమాధాన బలి పశువుల క్రొవ్వును, దహనబలి పశువుల దహనబలుల ఏర్పడిన పానార్పణములను సమృద్ధిగా ఉండెను. ఇలాగన యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. ఈ కార్యం అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి హిజ్కియాయును జనులందరూ సంతోషించిరి. ఇంతటితో 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైంది నడిపించునుగాక. ఆమెన్.